హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లు. ఈరోజు నేను చేపల పులుసు చేసి చూపిస్తానండి. నేను ఒక 3 కిలోస్ చేపలు తీసుకున్నాను. ఫస్ట్ బాగా ఉప్పు పసుపు వేసి శుభ్రంగా ఒక 2-3 సార్లు బాగా కడగాలండి. ఉప్పు పసుపు వేసి బాగా కొంచెం అట్లా రుద్దినట్లు ముక్క కొంచెం రుద్దినట్లు అనుకొని తర్వాత ఫస్టే వాటర్ వేసి కడగకూడదండి. ఫస్ట్ ఇది ఉప్పు పసుపు వేసి అంతా పట్టిన తర్వాత క్లీన్ చేసినామంటే ఏమన్నా ఉన్నా వచ్చేస్తుంది. అలా ఫిష్ మధ్యలో అలా నల్లగా ఉంటుంది కదండి, ఆ విధంగా ఉన్నది తీసేసుకోవాలి. అది తీసేసినామంటే కర్రీ బాగా టేస్ట్ ఉంటుంది. అది ఉంటే కొంచెం చేదు అనిపిస్తుంది కూర పులుసు. చిన్నగా గోరుతో కానీ లేదా స్పూన్తో కానీ అట్లా అన్నామంటే అది ఊడి వచ్చేస్తుంది నీట్గా. అట్లా గిన్నెతో ఒకసారి ఇట్లా పైకి కిందికి అన్నామంటే అంత ఉప్పు పసుపు కలిసిపోతుంది. మనం చేత్తో కలిపినామంటే ఒక్కొక్కసారి ముళ్ళులు గుచ్చుకుంటాయి, ముక్కలు కూడా నలిగిపోయినట్లు అయిపోతాయి. ఇట్లా 2-3 సార్లు గిన్నెతోనే అట్లా పైకి కిందికి అన్నామంటే ఉప్పు పసుపు అంతా బాగా దానికి పడుతుంది. తర్వాత ఒకటికి బట్టి 2-3 సార్లు బాగా నీళ్లు వేసి క్లీన్ చేసుకోవాలండి. అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. కొన్ని ఫ్రైకి కొన్ని కర్రీకి తీసుకున్నాను. అందుకోసం ఫస్ట్ నేను సగం ఫ్రైకి పెట్టుకున్నానండి, సగం పులుసు చేస్తున్నాను. దానికోసము కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం మెంతులు, ఒక 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్లు ఎండు కొబ్బరి వేసి వేయించుకుంటున్నాను. నేను కొన్నే పులుసు పెడుతున్నానండి. దానికోసం ఇవి వేయించేసుకున్నాను. వేయించుకొని ఇవి మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ఆ కొబ్బరి జీలకర్ర మెంతులు వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. చూడండి, అట్లా మెత్తగా అయిన తర్వాత టమోటా ఒక 3 టమోటాలు, ఒక 2 తెల్లగడ్డలు, 2 ఎర్రగడ్డలు, కొంచెం అల్లం తీసుకున్నాను. అన్నీ ముక్కలు చేసేసి అదే మిక్సీ జార్లో వేసేసుకొని పేస్ట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఒక బాండిల్ పెట్టేసుకున్నాను. బాండిల్లో తగినంత ఆయిల్ తీసుకొని కొద్దిగా మసాలా దినుసులు గింజలు వేసానండి, పోపు దినుసులు వేసాను. పోపు దినుసులు వేసి కొద్దిగా ఎర్రగడ్డ వేసానండి, కొంచెం కరివేపాకు వేసాను. అది వేగాక కొంచెం మసాలా ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేసుకున్నాను. కొద్దిగా ఉంచుకున్నాను, అది ఫ్రైలోకి కావాలని కొద్దిగా ఉంచేసి కర్రీలో వేసేసుకున్నాను. ఆ తిరమాతలో వేసేసుకుని బాగా వేపుకోవాలండి. ఇది పచ్చివాసన లేకుండా బాగా వేపుకోవాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా బాగా కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా బాగా కలుపుతూ ఉంటే తర్వాత కొంచెం వేగిన తర్వాత ఒక 2 స్పూన్లు ధనియాల పొడి, 1.5 స్పూన్ కారపొడి వేసానండి. ఇంకా మీ టేస్ట్ని బట్టి మీరు కారం యాడ్ చేసుకోవచ్చు. ఒక 1 స్పూన్ పసుపు వేసాను. ఆల్రెడీ కడిగేటప్పుడు వేసాం కాబట్టి కొంచెం కలర్ ఉంటుంది, అందుకు కొద్దిగానే పసుపు వేసానండి. ఇదంతా బాగా వేయించుకోవాలి, బాగా వేగాలండి. మసాలా ఎంత బాగా వేగితే పులుసు అంత టేస్ట్ ఉంటుంది. నిదానంగా అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. మీడియంలో పెట్టేసుకోవాలి ఫ్లేము. చింతపండు నానబెట్టుకున్నాను, 2 నిమ్మపళ్ళంత చింతపండు తీసుకున్నాను. అది ఇందాక మిక్సీ జార్లో మనము పేస్ట్ చేసుకున్నాం కదండి మసాలా, ఆ జార్లోనే వేసి ఆ చింతపండు పేస్ట్ చేసేసుకుంటాను. చేతితో పిసికే కంటే ఇట్లా గుజ్జు తీయడం కంటే ఇట్లా మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది, చాలా బాగా వస్తుందండి. మనము నీళ్ళు వేసి పిసికి చాలా టైం పడుతుంది, సగం వస్తుంది సగం రాదు. చింతపండు నానబెట్టుకున్న ఆ నీళ్ళు కూడా దాంట్లోనే వేసాను. చూడండి, పేస్ట్ లాగా అయిపోయింది చింతపండు, ఈజీగా అయిపోతుంది మిక్సీలో వేసేసామంటే. ఆ చింతపండు గుజ్జు కూడా దాంట్లో వేసేసుకోవాలండి. వేసేసుకొని తగినన్ని నీళ్లు వేసుకొని కొంచెం ఉప్పు వేసాను. బాగా ఉడకాలండి అది. నేను కొంచెం పులుసు ఎక్కువే పెడుతున్నాను, మాకు జలుబులు ఉన్నాయి. చేపల పులుసు తిన్నామంటే జలుబులు తగ్గుతాయంటారు కదా, అందుకు కొంచెం నేను ఎక్కువ పులుసులాగే చేస్తున్నాను. మందంగా ఉండి ముక్కలు మధ్యలో పెట్టేసుకోవాలండి, ఎందుకంటే మధ్యలో ఎక్కువ ఫ్లేమ్ ఉంటుంది కాబట్టి. మందంగా ఉన్నవి మధ్యలో పెట్టేసుకొని చుట్టూ సన్నగా ఉన్నవి చుట్టూ పెట్టేసుకున్నామంటే అవి బాగా కుక్ అయిపోతాయండి. మధ్యలో ఫ్లేమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం పెద్దవి మధ్యలో పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. అన్నీ అట్లా ఒక దాని మీద ఒకటి వేసేసుకుందాము. చూడండి, బాగా ఉడుకుతుంది. మూత పెట్టేసుకొని తర్వాత తీసామంటే చూడండి బాగా దగ్గర పడింది. మనం గరిట పెట్టి కలబెట్టకూడదండి, ముక్కలు చెదిరిపోతాయి, విరిగిపోయినట్లు అయిపోతాయి. ఇటు సైడ్ అటు సైడ్ పెట్టుకొని అట్లా కలిపినామంటే సరిపోతుంది. బాగా ఉడికింది చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.